శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులందరికీ 2024 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. మనకి సంవత్సరము అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధ పాడ్యమి ఉగాది పండగ నుంచి కూడా ప్రారంభమవుతుంది. అయితే ప్రస్తుత కాలంలో జనవరి నుంచి కూడా ఈ ఆంగ్లమానాన్ని అనుసరించి ప్రతివారు కూడా ప్లాన్స్ చేసుకోవటం అనేది ఎక్కువగా జరుగుతున్నటువంటి కారణం చేత వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉండబోతోంది అనేది ఒక హెడ్లైన్స్ లాగా మాత్రమే ఇక్కడ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి స్థాయి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉగాది నాడు మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ఆంగ్ల సంవత్సరాది ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఏ దేవతను ఆరాధన చేయాలి, ఇటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వేటిని కూడా ఇక్కడ నేను చెప్పడం లేదు. కనుక వీటిని ఊరుకుని ఒక గైడ్ లైన్ లాగా తీసుకొని ఇయర్ ప్లానింగ్కి గాను దీన్ని ఏర్పాటు చేసుకునేందుకు గాను అవకాశం ఉంటుందని చెప్పని సనాతనం వీక్షకులందరి సౌలభ్యం కోసం అని చెప్పని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకమారు మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతోటి ఈ సంవత్సరం అంతా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులు కనుక ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే మే వరకు ఉండేటువంటి ఒక కాలం, మే తర్వాత నుంచి ఉండేటువంటి కాలం అని రెండుగా దీన్ని విభజించవచ్చు. మే నుంచి గురుబలం అనేటువంటిది అద్భుతంగా సహకరిస్తున్నటువంటి కారణం చేత వీరికి ప్రధానమైనటువంటి యోగాలన్నీ కూడా మే తర్వాత నుంచి రావడమే ప్రారంభమవుతాయి. అంటే మే రాగానే వచ్చేస్తాయని కాదు, మే తర్వాత నుంచి ఇవి రావడం ప్రారంభమవుతాయి. 12 రాసుల్లోకి కూడా ఇంచుమించుగా 2024 మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో చక్కటి ఉన్నతిని సాధించుకొనటానికి, ప్రగతిని సాధించుకొనటానికి ఈ కాలం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. నిరుద్యోగులైనటువంటి వారు కూడా ఏ కొద్దిపాటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగం పోతుందేమో కానీ మీకు మాత్రం ఉద్యోగం పోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మే తదుపరి నుంచి అని కూడా చెప్పుకోవచ్చు. పదోన్నతులను కూడా పొందుతారు, ప్రమోషన్స్ వస్తాయి. కానీ అయితే ఇక్కడ ఏంటంటే ఒక డిసాటిస్ఫాక్షన్తో కూడినటువంటి ఆ ప్రమోషన్స్ అనేటువంటి ఉంటాయి. దానికి కారణాలు ఏవైనా అయి ఉండవచ్చుగాక. పేరు ప్రఖ్యాతలు అనుకున్నంత స్థాయిలో ఉంటాయి. జీవితం కూడా అనుకున్నటువంటి ప్రకారంగా కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి చక్కటి సంతానాభివృద్ధి కలగడానికి, అలానే కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవడానికి చక్కని అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో పెట్టేటువంటి వారి యొక్క వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేసుకోవాలి. సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టిని సారించడం అనేది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. దీనివల్ల మంచి ఫలితాలను కూడా మీరు అందుకోగలుగుతారు. అలానే ఏదైనా ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవడానికి లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి ఈఎంఐ లాంటివి కొంచెం భారీగా పెట్టడానికి కూడా ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఇప్పటికన్నా కూడా మే తర్వాత నుంచి ఉండేటువంటి కాలం మరింత యోగదాయకంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 2024లో ప్రధానంగా శుభగ్రహాల యొక్క బలం కొంచెం తక్కువగా ఉంది. శని యొక్క ప్రతికూలత కూడా ఉన్నదని చెప్పుకోవాలి. కానీ రాహు యొక్క బలం సంపూర్ణంగా మీకు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ 2024 అంతా కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వచ్చేటువంటి రూపాయిని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. అలా అని చెప్పని బాలేదనడానికి కూడా లేదు. ఈ ఖర్చులు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా బాధ్యతలను నెరవేర్చుకోవడానికి, శుభకార్యాలు జరిపించడానికి ఇట్లా చెప్పుకోదగినటువంటి ఒక మంచి కారణంతో ఈ ఖర్చులన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. ఫోర్స్డ్ సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టిని సారించాలి. అది రూపాయిగా నిలబడడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక ఏదో ఒక ఈఎంఐ పెట్టుకోవడం, ఒక వాహనం కొనుక్కోవడం, ఒక స్థలం కొనుక్కోవడం ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం ఈ యొక్క సంవత్సరం మాత్రం కొంత అవసరం అని చెప్పుకోవాలి. ఆగస్టు తర్వాత నుంచి కూడా వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఎవరికైతే పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి శుభప్రదమైనటువంటి పరిణామాలన్నీ కూడా అక్కడి నుంచి చోటు చేసుకుంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా దూకుడుగా ముందుకు వెళ్ళడానికి కానీ ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇక్కడ హాబీస్ కన్నా కూడా బాధ్యతలకి, సస్టైనబిలిటీకే అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది మంచిది. ఉద్యోగాలు మారడం అంటే ఒక హైక్ వస్తుందనో, ఒక ప్రమోషన్ వస్తుందనో, వెంటనే జాబ్లు వేరే దాంట్లోకి జంప్ అవ్వడం అట్లాంటి వాటికన్నా కూడా రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్లో ఉండేటువంటి ప్రయత్నం చేయడమే అన్ని విధాలా కూడా చెప్పదగినటువంటి సూచన. వ్యాపారస్తులైనటువంటి వారికి మాత్రం కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు 2024 బాగా ఒత్తిడితోటి కూడుకొని నడుస్తూ ఉంటుంది. శ్రమకు తగినంత స్థాయిలో
మీరు అనుకున్నంత గొప్పమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. నష్టాలు లేవు కానివ్వండి, తృప్తి అనేటువంటిది మాత్రం కొంచెం తక్కువగా కొనసాగుతున్నది అని చెప్పక తప్పదు. తరచుగా అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తూ ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 2024 ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మార్పును కోరుకుంటారు అని చెప్పుకోవాలి. రిస్క్ లేని మార్పుల వరకు మీరు మొగ్గు చూపవచ్చు, కానీ ధైర్య సాహసే లక్ష్మణ్ పెద్దవారు అంటారు కనుక నేను ఇక్కడ ఎటువంటి రిస్క్ అయినా సరే తీసుకుంటాను, ఇప్పుడు కాదు ఇంకెప్పటికీ ధైర్యం చేస్తాం అని అనుకున్నట్లయితే మాత్రం నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక రిస్క్ ఫ్యాక్టర్ ఎంతవరకు మీరు బేర్ చేయగలుగుతారు అది ఆలోచించుకొని అడుగులు ముందుకు వేసేటువంటి ప్రయత్నం మాత్రం మిథున రాశి వారు చేయాలి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారందరికీ ఎలా ఉంటుందంటే, ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, మేము ఉద్యోగాలు మానేద్దాం, మనం వ్యాపారం చేసుకుందాం, ఎన్నాళ్ళు ఇలా ఉంటాం అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అలానే వ్యాపారస్తున్నటువంటి వారికి మనం ఇంకాస్త విస్తరించాలి అనేటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. అందుకే ఇట్లా ఈ సెటిల్మెంట్ ప్రాపర్గా ఉంటే పర్వాలేదు, కానీ ఇది నేల విడిచి సాము చేసే విధంగా వెళ్తే మాత్రం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం సరిపోతుంది. విద్యార్థులలో స్పష్టత లోపిస్తుందని చెప్పుకోవాలి. స్థిర చరాస్తుల పంపకాల విషయానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు కనుక పిత్రార్జితం మీద అంతగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయకండి. అలానే స్థిర చరాస్తులు ఏమన్నా ఉన్నట్లయితే కొనుగోలు కావాలంటే చేసుకోండి, కానీ అమ్మకాలు చేసుకునేటువంటి ప్రయత్నం కూడా ఈ సమయంలో చేయకపోవటమే మంచిదని చెప్పుకోవాలి. అత్యవసరమై ఇంకా మనకి ఏదో అప్పు ఉంది తప్పదు అమ్మాలి అనుకున్నట్లయితే అమ్ముకోవచ్చు, కానీ అప్పుడు కూడా మీరు ఆశించినంత ఫలితాలు అందులో రావు. అందుకని చెప్పని తప్పదు అనుకుంటే తప్ప అమ్మకాలు కానీ కొనుగోళ్ల విషయాలకు కానీ పెద్దగా దృష్టిని సారించకండి. మే వరకు ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో అది మిథున రాశి వారికి చాలా చక్కనైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అందుకని ప్రధానమైనటువంటి పనులు ఏమున్నా కూడా మే లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటమే మంచిది. మే తదుపరి నుంచి మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి, నమ్మి నష్టపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే వరకు ఉండేటువంటి కాలం మాత్రం యోగదాయకంగా ఉంది. మేలోపు ఉండేటువంటి కాలంలో ప్రమోషన్స్ని ఆశించేటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి కాలం. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ లోపుగా చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఇవి కూడా కొంత యోగించడానికి అవకాశాలుగా ఉన్నటువంటి నెలలుగా మీకు చెప్పవచ్చు. ఓపిక బాగా తగ్గిపోతుంది, అంటే నీరసం అనేటువంటిది ఇక్కడ ఈ సంవత్సరం మీకు కొంత పెరుగుతుందని కూడా చెప్పుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు అష్టమ శని 2024 అంతా సంచారం ఉన్నప్పటికీ కూడా మే నుంచి కూడా వీరికి గురుబలం తోడవుతున్నటువంటి కారణం చేత ఈ గురుబలం ఉన్నటువంటి కారణంతో కొంతవరకు కూడా నెట్టుకు రాగలుగుతారు. అంటే అష్టమ శనిని ఓర్చుకొని నిలబడడానికి కావాల్సినటువంటి స్టామినా ఏదైతే ఉందో అదంతా కూడా కర్కాటక రాశి వారికి ఇంకా మే నుంచి కూడా ప్రారంభమవుతోంది అని చెప్పక తప్పదు. స్వయం కృషిని నమ్ముకోవడం అన్ని విధాలా మంచిది. ఒకళ్ళ మీద ఆధారపడి వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఆ పనులు పూర్తి చేసేస్తారులే అని మీరు అనుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ కూడా 2024, 2023 కన్నా 24 కర్కాటక రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు అందిస్తుంది అనడంలో సందేహం లేదు. కొన్ని స్పష్టతలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎవరు అసలైనటువంటి మిత్రులు, ఎవరు అసలైనటువంటి శత్రువులు, ఎవరు మీ వెనక గూడు పుటాన్ని చేస్తున్నటువంటి వారు, వీటన్నిటిని కూడా కనిపెట్టగలుగుతారు. వీటి వల్ల ప్రయోజనాలు ఏమొస్తాయంటే ఫ్యూచర్ని బాగా ప్లాన్ చేసుకోవడానికి, మీకు మంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి వీటన్నిటి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అందుకని జీవితమే పెద్ద పాఠశాల అనేటువంటిది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్పష్టంగా కనబడతాయని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా మెరుగైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ మెరుగైనటువంటి ఫలితాలు కూడా మే తర్వాత నుంచి మీరు అందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. అంటే కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీరుస్తారా, లేదా కొన్ని స్థిరాస్తులను అమ్మేసి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసి అమ్మయాన్ని గుండె మీద చేయి వేసుకోగలుగుతారా, ఇట్లా ఏదైనప్పటికీ కూడా కావచ్చు, కానీ కొంత ఆర్థికపరమైనటువంటి ఊరట అనేటువంటిది లభిస్తుందని చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కొంతవరకు కూడా లాభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులు విద్యా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే శ్రమకు తగినంత ప్రతిఫలాన్ని అందుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే ఆశించినంత ర్యాంక్ రాలేదనో ఇంకోటో, లేకపోతే ఫ్రీ సీట్స్ రాకపోవడం, ఇట్లాంటి వాటికి వీళ్ళకి కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా సర్దుకుపోవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అందుకని ప్రతి అంశంలోనూ కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి అలా పెట్టుకుంటూ, ఒకవేళ ప్లాన్ ఏ మీరు అనుకున్నట్టుగా వెళ్ళడానికి అవకాశం లేదు అంటే ఆగిపోకుండా నేను ఇదే సాధిస్తాను ఎట్లా అయినప్పటికీ అనేటువంటి శబదాలు చేయకుండా వెంటనే ప్లాన్ బిలోకి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. లేకపోతే సమయం వృధా పోతుంది. మీ మీద ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఏవైతున్నాయో అవి కూడా మిమ్మల్ని మీకుగానే తగ్గించుకున్నటువంటి వారు అవుతారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు.
బాధ్యతలు నెరవేర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పిల్లల పెళ్ళిళ్ళనండి ఏదన్నా దానికి పేరు పెట్టండి కాక అటువంటి బాధ్యతలు నెరవేర్చుకోవడానికి మాత్రం ఇది యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య విధానాలను అవలంబిస్తూ సంతానాన్ని కొందాం అనుకునేటువంటి వారికి కొంత అధికమైనటువంటి జాగ్రత్తలు తప్పకపోవచ్చు. వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి ఫలించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎవరైతే కనుక దత్తత తీసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా క్వశ్చన్ చేయడం అనేది ఇక్కడ నుంచి కూడా మీరు ప్రారంభం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేనే ఎన్నాళ్ళు ఇలా ఓర్చుకోవాలి, ఇలా క్వశ్చన్ చేయడం వల్ల కూడా మీరు కొంచెం బాగా డిప్రెషన్ అవుట్లోకి వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక అట్లా కాకుండా నిరుత్సాహం అనేటువంటి దాన్ని తరిచేరనివ్వకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా 2023 కన్నా 24 కొంత మెరుగైనటువంటి ఫలితాలను అయితే మాత్రం కర్కాటక రాశి వారు అందుకోబోతున్నారు. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు మే నుంచి ఉన్నటువంటి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా శని యొక్క దృష్టి రాశి మీద ఉండటం, ఇప్పటికే అష్టమంలో రాహు యొక్క సంచారం 2024 అంతా కూడా మే తర్వాత నుంచి గురుబలం కూడా కొంత తగ్గుతున్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా మేలోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఈ సంవత్సరం కొంచెం సాధారణమైనటువంటి ఫలితాలనే సూచిస్తోంది సింహరాశి వారికి అని చెప్పుకోవాలి. ఊహించనటువంటి హఠాత్తుగా ఉండేటువంటి పరిణామాలు ఉంటాయి. అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు, ఏదైనా కూడా కాస్త మీ అంచనాలను దాటి కొనసాగుతోంది ఈ సంవత్సరం అంతా అని కూడా చెప్పుకోవాలి. దొంగతనాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వస్తు భద్రతా విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. బాధ్యతలు బాగా నెరవేరుతాయి. అది ఒక్కటి మాత్రం మంచి సంతృప్తిని కలగజేస్తుంది 2024లో సింహరాశి వారికి అని చెప్పని చెప్పుకోవచ్చు. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా పరిణమిస్తాయని చెప్పుకోవాలి. అందుకని కింద కోర్టులో ఓడిపోతే మళ్ళీ పై కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. లేదా అయినంతవరకు అసలు కోర్టు బయటే వాటిని సాల్వ్ చేసుకోవడానికి కానీ ప్రయత్నాలు చేయండి. ఇక్కడ తప్పు ఎవరిదున్నప్పటికీ కూడా కోర్టు విషయాల్లో మాత్రం సింహరాశి వారే నష్టపోతారని చెప్పుకోవాలి. విద్యార్థులు గ్రూప్ మార్చుకోవడం లేదా వాళ్ళు చదువుతున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో వాటిని ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి జంప్ అవ్వడం, ఇట్లాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా యువత, ఈ రాశిలో ఉండేటువంటి యువత కాస్త వ్యసనాల వైపు ప్రభావితం అవ్వడానికి, ఆకర్షింపబడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎవరైతే ఇప్పటికే వ్యసనాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి దీని యొక్క ఇబ్బంది ఇంకాస్త పెరుగుతుంది. దీనివల్ల సంఘ గౌరవం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత అంతంత మాత్రంగా ఉంటుంది. దీనికి కారణాలు ఏమన్నా కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి సమయం లేకపోవడం, లేకపోతే ఒకరికి ఆరోగ్యం బాగున్నప్పుడు ఒకరికి ఆరోగ్యం బాగుండకపోవడం, ఇలా రకరకాలైనటువంటి కారణాల చేత సహజంగా స్త్రీ పురుషుల మధ్యలో ఉండవలసినటువంటి ఆకర్షణ కొంత తగ్గి ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సయోధ్య కొంత కొరవడుతుంది అని మాత్రం చెప్పుకోవాలి. రుణాలకు అలానే తాకట్లకు ఈ సంవత్సరం పూర్తిగా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. డబ్బిస్తే తిరిగి రాదు, అప్పు చేస్తే త్వరగా తీరదు. అలానే గోల్డ్ లోన్ లాంటివి ఇట్లాంటివి ఏవైతున్నాయో వీటికి కూడా కాస్త దూరంగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. తరచూ అనారోగ్య సమస్యలు బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆరోగ్య సూత్రాలను కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడమే మీకు ఖచ్చితంగా ఇవ్వదగినటువంటి సూచన. కనుక ఇక్కడ జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తే పర్వాలేదు, కానీ దూకుడుగా వెళ్ళినట్లయితే మాత్రం ఇబ్బంది పడతాం. ఎందుకంటే సింహరాశికి ఒక లక్షణం ఉంటుంది, కింద పడ్డా మాదే పై చేయి అంటారు. అట్లా ఉన్నట్లయితే మాత్రం కాస్త ఇక్కడ ఇబ్బంది పడతారు. కనుక ప్రతి అంశంలోనూ కూడా కాస్త అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనలు మేరకు నిదానంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. మే తర్వాత నుంచి వ్యాపారస్తులైనటువంటి వారు రొటేషన్ల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. ఎన్నో కష్ట నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కన్యారాశి వారికి 2024 ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మే తదుపరి నుంచి గురుబలం మీకు అండదండగా నిలబడుతోంది. ఇప్పటికే శని యొక్క బలం ఉంది, అష్టమ రాహు యొక్క దోషం పోయింది. సప్తమంలో రాహు దోషప్రదాతే అయినా అష్టమంలో ఉన్నంత చెడు చేయడానికి అవకాశాలు లేవు. చక్కగా మే నుంచి గురుబలం కూడా రానే వస్తుంది. భాగ్యంలో గురుడి యొక్క సంచారం కనుక అక్కడి నుంచి ఉండేటువంటి కాలం మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కానీ ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి కాలం కనుక ఆర్థిక విషయాల మీద ఎక్కువగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయడం అనేది చెప్పదగినటువంటిది. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. మే తర్వాత నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో అవి మీకు ఆశించినటువంటి ప్రకారంగా ఉంటాయి. మే లోపుగా వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం నిరుత్సాహజనకంగా కొనసాగుతాయని చెప్పని ఇలా ఈ సంవత్సరాన్ని 2 భాగాలుగా చేసి చెప్పాలి ఈ యొక్క కన్యారాశి వారికి. మే వరకు ఉండేటువంటి కాలం సర్దుకుపోండి, తలదించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. దేన్ని కూడా క్వశ్చన్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి. మే తర్వాత నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. అక్కడి నుంచి కాస్త రిస్క్ ఏమైనా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు.
కష్టాలన్నీ కూడా కాస్త తొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన భాగ్యాన్ని పొందగలుగుతారు. అది సహజ సిద్ధంగా కలిగేటువంటి సంతానం కావచ్చు, వైద్య విధానాల వల్ల సంతానం పొందుతానికి చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, రెండిటికి కూడా మే తదుపరి నుంచి ఉన్నటువంటి కాలం చక్కగా యోగిస్తుందని చెప్పుకోవాలి. పోటీ పడతారు ప్రతి దాంట్లోనూ కూడా. నేను ఎందుకు సాధించలేను, నేను చేసి చూపెడతాను, ఇటువంటి ఈ పోటీతత్వం ఏదైతే ఉందో ఇది బాగా పెరుగుతుంది. అలానే కొన్ని సవాళ్లను ఎదుర్కొనడానికి కూడా సిద్ధంగా ఉండవలసినటువంటి కాలంగా కన్యారాశి వారికి 2024 గురించి చెప్పక తప్పదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా మే తర్వాత నుంచి సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అంతో ఇంతో స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక దాని మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయండి. స్వదేశానికి రావాలనుకునేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. అంటే విదేశాలకు వెళ్ళడానికి మంచిది కాదంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలమే. అయితే విదేశాలలో ఉండడానికన్నా కూడా స్వదేశానికి రావడానికి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది ఇంకా సానుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తున్నది అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మనసులో ఉన్నటువంటి మాటని ఎదుటివారితో పంచుకోవడానికి, మీకున్నటువంటి పిఆర్ని చక్కగా విస్తరింపజేసుకోవడానికి, అలానే ఏదైనా సరే కొత్తమైనటువంటి ప్రయత్నాలు చేద్దాం, ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం అనుకునేటువంటి వారికి వీళ్ళందరికీ 2024 తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. ఏ భార్యాభర్తలు అయితే కనుక విపరీతంగా కొట్లాడుకుంటున్నటువంటి వారు ఉన్నారో 2023 అంతా కూడా సఖ్యత బాగా తక్కువగా ఉంది వైవాహిక జీవితంలో కన్యారాశి వారికి 2024 తర్వాత నుంచి మే తదుపరి నుంచి కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయంటలో సందేహం లేదు. అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మాత్రం మళ్ళీ ఈ సఖ్యత విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు అద్భుతమైనటువంటి గురువీక్షణ ఉంది మే వరకు కూడా. అలాగే షష్టమంలోనే రాహు సంచారం పరిపూర్ణంగా 2024 అంతా కూడా రాహు యోగదాయకంగానే ఉన్నాడు. శని పంచమంలో కొంతవరకు శుభుడు. ఈ లెక్కన చూసుకుంటే మే తర్వాత నుంచి కూడా తులారాశి వారికి గురుబలం తగ్గుతోంది. కనుక మేలోపు కీలకమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడమే మీకు చెప్పదగినటువంటి సూచన. శారీరక శ్రమ, అలసట ఇవన్నీ కూడా మే తర్వాత నుంచి బాగా పెరుగుతాయి. మనసు కూడా ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎందుకు ఆలోచిస్తోంది అనే దానికి అర్థమే ఉండదు. దానికి ఒక పులి స్టాప్ పడడానికి అవకాశాలు కూడా ఉండవనే చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు ఏవైతున్నాయో ఇవి బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పిన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలి. ముఖ్యంగా ఎవరికైనా సరే కొన్ని అనారోగ్యాలు ఏమైనా వచ్చి తగ్గినటువంటి వారు ఉన్నట్లయితే కనుక వారికి మే తదుపరి నుంచి కూడా మళ్ళా గురుబలం వచ్చేంత వరకు అంటే 2025 మే వరకు కూడా ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. బంధువులతోటి అస్సలు పడదు. మిత్రులతో కూడా కాస్త విరోధాలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శుభకార్య మూలకమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రూపాయి నిలబడ్డం అనేది మే తదుపరి నుంచి ఉండదు. ఈ మేలోపు కూడా ఉండదు. అయితే మేలోపు ఉండేటువంటివన్నీ ఎలా ఉంటాయి అని అంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక వాహనం కొనుక్కోవడానికి, ఒక స్థలం కొనుక్కోవడానికి ఇలా చెప్పుకోదగినటువంటి మంచి కారణాలతోటి వెళ్ళిపోతాయి. మే తర్వాత నుంచి ఉండేటువంటి ఖర్చులన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే కనుక అక్కడ ఖర్చు పెట్టక తప్పదు. ఆ ఖర్చు చేయడం వల్ల పెద్దగా చెప్పుకోదగినటువంటి ప్రయోజనాలు ఏవి కూడా ఉండవు. కనుక ఈ ఫోర్స్డ్ సేవింగ్స్ అనేటువంటివి మాత్రం పాటించుకోక తప్పదు. తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఎంతో కాలంగా చూద్దాం అనుకునేటువంటి ఏదైనా ఒక దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని చూసామనేటువంటి ఒక సంతృప్తిని అయితే మాత్రం మీరు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాలు పంచుకుంటారు. అయితే యాంత్రికంగా పూజలు చేయడానికి అవకాశం ఉందే తప్ప మనసు లగ్నం చేయడానికి అవకాశం లేదు. ఆ సమయానికి కరెక్ట్గా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. దాంతో కొంచెం మనసు చలిస్తూ ఉంటుంది. ఇతరులను మీరు ఉపయోగపడమే తప్ప మీకు ఎదుటివారు ఉపయోగపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇలాంటివి చెప్పినప్పుడు తులారాశి వారు వెంటనే చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు కొత్త ఉందండి, మొదటి నుంచి ఇలానే ఉంది కదా అంటారు. అలా ఏం లేదు. ఈ సంవత్సరం మాత్రం పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగానే మీకు కొనసాగుతూ ఉన్నదని చెప్పుకోవాలి. విద్యార్థులు అధికంగా శ్రమించవలసినటువంటి కాలం. 2024 మేలోపు ఫలితాలు వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం విజయాలు సొంతమవుతాయి. తర్వాత నుంచి ఉండేటువంటి వాటిలో పోటీ పరీక్షలు మొదలైనటువంటి వాటిలో ఆశించినంత మేరకు ఫలితాలు రావడానికి అవకాశాలు తక్కువ. అసలు బాలేదంటానికి ఏమీ లేదు. రుణాలు, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు వీటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పని కూడా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు అర్ధాష్టమ శని 2024 అంతా కూడా కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. 2024 మే నుంచి కూడా మీకు గురుబలం వస్తుంది. కనుక మే వరకు ఉండేటువంటి కాలం కొంచెం అరకత్తెరలో పోకచెక్కలాగా ఉన్నప్పటికీ కూడా మే తర్వాత నుంచి కూడా గురుబలం ఏర్పడుతున్నటువంటి కారణం చేత వచ్చేటువంటి కష్టాలను ఓర్చుకోవడానికి ఒక పెయిన్ కిల్లర్ లాగా మీకు ఉపయోగపడుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. కనుక ఆ కాలం కోసం వేచి చూసేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద 2023 కన్నా 24 మాత్రం కొంత ఊరటను కలిగిస్తుంది వృశ్చిక రాశి వారికి అంటారులో సందేహం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత చెప్పుకోదగినటువంటి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏది 23 కన్నా
అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మీలో కూడా ఒక మార్పు వస్తుంది మే తర్వాత నుంచి కూడా. ఏదో ఒకటి ముందు సంపాదించాలి, మనం అనుకున్నట్టుగా కాకపోయినా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కనుక మనం మారేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లా మీ ఆలోచన విధానాల్లో కూడా మార్పులు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆదాయం చక్కగా పెరుగుతుంది. ఖర్చులు అంతకన్నా కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వచ్చేటువంటి రూపాయి పోయేటువంటి రూపాయిగా ఉంటుందే తప్ప రూపాయిని దాచిపెట్టుకుందాం అనుకున్నట్లయితే మాత్రం వృశ్చిక రాశి వారికి అవకాశాలు తక్కువే. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు ఆశించినంత స్థాయిలో అందిరావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు కాస్త బాధిస్తాయి. అంటే ఒక షుగర్ అనో ఒక బీపీ అనో కాళ్ళ నొప్పులు, ప్రధానంగా ఈ నడువు నొప్పులు, ఈ మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ వస్తున్నా కూడా వాటిని వెంటనే ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే స్త్రీ వర్గానికి సంబంధించినటువంటి వారు థైరాయిడ్ లాంటి ఇబ్బందులు ఏమైనా వస్తున్నట్లయితే కూడా వాటిని వెంటనే ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే కనుక ఇవి భవిష్యత్తులో అంటే మీకు సుమారు 2025-26 ప్రాంతాల్లో బాగా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఆదిలోనే వీటిని మందు వేసినట్లయితే వీటి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులను తట్టుకోవడానికి తర్వాత కాలాల్లో మీకు అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. న్యాయపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తోంది. అలానే వాహన స్థానంలోనే శని సంచారం కూడా నడుస్తున్నటువంటి కారణం చేత ప్రయాణాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండక తప్పనటువంటి స్థితి. పుణ్యక్షేత్ర సందర్శనం చేయగలుగుతారు. అయ్యప్ప మాల కావచ్చు, ఇట్లాంటి దీక్షలు ఏమైనా స్వీకరించడం, లేకపోతే స్త్రీలు అయితే కనుక నోముల వ్రతాలు లాంటివి కొంచెం గతంలో కన్నా ఎక్కువగా చేయడం, ఇట్లా ఈ సంవత్సరం అంతా కూడా గడిచినటువంటి కాలం కన్నా కూడా కాస్త భక్తి పెరుగుతుంది. అయితే ఈ భక్తి కమర్షియల్ భక్తిగా ఉంటుంది. అంటే ఏదో ఒకటి ఆశించి మనం పూజలు పునస్కారాలు చేయడమే తప్ప లేకపోతే ఏదో సదాచారం కోసం చేసేటువంటి పూజలుగా ఉండడానికి అవకాశాలు తక్కువ. ఏదైనా మీరు కాస్త భగవంతుడికి మాత్రం గడిచిన సంవత్సరం కన్నా కూడా కొంత చేరువవుతారు అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఇప్పటికే అర్ధాష్టమ రాహు సంచారం నడుస్తున్నది. అయితే శని యొక్క బలం సంపూర్ణంగా మీకు యోగిస్తోంది. తృతీయంలో శని యొక్క సంచారం ఇది మిమ్మల్ని చక్కగా నిలబెడుతుందని చెప్పుకోవాలి. ఈ 2024 అంతా కూడా తృతీయంలోనే శని సంచారం చేస్తూ ఉంటాడు. ఇది చాలా చక్కదైనది. అలానే మీకు గురుబలం కూడా ఉంది. మే వరకు పంచమంలోనే గురుడు సంచారం. మే తర్వాత నుంచే గురుడు షష్టమంలోకి వెళ్తాడు. కనుక మే లోపు ప్రధానమైనటువంటి పనులు ఏవైతున్నాయో వాటిని కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేసేసేయండి. మే తర్వాత నుంచి కూడా కొంచెం పరిస్థితులు అనేటువంటివి ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. గురుబలం తగ్గుతున్నటువంటి కారణం చేత ప్రతి విషయాన్ని కూడా కీడించి మేలించమన్న విధంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక అందుకు మంచిదైన ఒక అందుకు చెడ్డది. ప్రతి విషయంలోనూ కూడా ముందు నష్టం ఏమిటో ఆలోచించిన తర్వాత లాభాల వంక చూసినట్లయితే కనుక తృప్తి రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలానే మానసిక అలజడి కూడా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. మెంటల్ పీస్ అనేటువంటిది పరిపూర్ణంగా మర్చిపోవలసినటువంటి సంవత్సరం 2024. కనుక ఇక్కడ నేను విశ్రాంతి తీసుకుంటాను, ప్రశాంతంగా ఉంటాను ఇలా అనుకునే బదులు నేను బాగా కష్టపడతాను, ఇంకాస్త కష్టపడతాను, ఆ కష్టానికి తగినట్టుగా ఒక రూపాయిలో ఆనందాన్ని చూసుకుంటాను ఇలా అనుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక అది ఒక పాజిటివ్ వేలో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. గ్యాస్ కంప్లైంట్స్, జీర్ణకోశ వ్యాధుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండవలసినటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. వృధా వాగ్వివాదాలు తరచుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. అర్థం లేనటువంటి వ్యర్థమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. విదేశాల కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి, గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునేటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి కాలం. అంటే ఇక్కడ ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళరని కాదు, విదేశాలకు వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఆశించినంత గొప్పదైనటువంటి స్థితిగతులను పొందడానికి అవకాశాలు పెద్దగా గోచరించడం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్నా అంతే అక్కడున్నా అంతే అన్నట్టుగా అయిపోయింది. అందుకని చెప్పి అయినంత వరకు ధనుసు రాశి వారు భారతదేశంలో ఉండటానికి మొగ్గు చూపించడమే మంచిది. ఉద్యోగరీత్యా వాళ్ళగా వాళ్ళు పంపితే ఏదో వెళ్ళి కొంతకాలం ఉండి వచ్చేటువంటి ప్రయత్నం చేయడం తప్ప మీగ్గా మీరు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేద్దాం అనుకున్నా, లేకపోతే మీగ్గా మీరు వెళ్ళి అక్కడ ఎంఎస్ లాంటి వెంటనే పూర్తి చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేద్దాం అనుకున్నా అట్లాంటి వాడికి అంత అనుకూలమైనటువంటి కాలాలు కావు. అక్కడ ఉంటారు, ఏదో నిలబడతారు, ఏదో కలయబడతారు కాలంతో, కానీ పెద్దగా ఆశించినంత ఫలితాలను అందుకోలేరు. అలానే ఇక్కడ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడా 2024లో ధనుసు రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు మాత్రం కొంచెం తక్కువగానే కలిసి వస్తున్నాయని చెప్పని చెప్పక తప్పదు. ఆర్థికంగా మాత్రం ఎక్కడో అక్కడి నుంచి ఆ సమయానికి ఒక రూపాయి రావడం, మీరు అనుకునేటువంటి ఇబ్బందులోంచి బయటపడిపోవడం, అంతవరకు మాత్రం చక్కని ఫలితాన్ని అయితే ఈ సంవత్సరం సూచిస్తున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా గురుడికి ఉన్నటువంటి వక్రాలు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, అవన్నీ చూసుకున్నప్పుడు కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలనే మధ్య మధ్యలో మీరు అందుకుంటూ ఉండగలుగుతారు. తదుపరి మకర రాశి.
మకర రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు మే నుండి కూడా గురుబలం ఆదుకునడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏలినాడిసితో ఉండి సతమతమైపోతున్నటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురుబలం లేక 2023 అంతా నానా రకాలైనటువంటి అవస్థలు పడుతూ నానా రకాలైనటువంటి మాటలు పడుతున్నటువంటి మీకు 2024 మే నుంచి కూడా గురువు చక్కటి బలాన్ని కలగజేస్తున్నాడని చెప్పుకోవాలి. అలానే ఇప్పటికే తృతీయంలో రాహు సంచారం ఉంది. ఈ 2024 అంతా కూడా తృతీయంలోనే రాహు సంచారం నడుస్తుంది. ఇది కూడా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అంటే కేవలం ఏలినాడిసిన వల్ల కలిగేటువంటి ఒడిదుడుకులు మినహాయించినట్లయితే తతిమా గ్రహాలు ఇంచుమించుగా మీకు అనుకూలంగానే సాగుతున్నాయి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి కనుక దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నేను అనుకున్న చోట జాబ్ రాలేదుగా, నేను అనుకున్నంత ప్యాకేజ్ రాలేదుగా, ఇట్లా అనుకునే బదులు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు గడిచినటువంటి సంవత్సరం కన్నా బాగుంటుందనడంలో సందేహం లేదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. డయాగ్నోస్ కావట్లేదు అనుకునేటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో అవి ఒక నిర్ధారణకు రావడానికి, వాడికి ఒక మంచి వైద్యం లభించడానికి అవకాశాలు ఏర్పడతాయి. వైద్యుని కూడా మార్పు చేసుకుంటారు ఈ సంవత్సరం. ఆ వైద్యుడిని మార్పు చేసుకోవడం కూడా మీకు కొంతవరకు కలిసి వస్తుంది. మీ తదుపరి నుంచి కూడా సంతానం పరంగా ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. అంటే వారు మంచి అభివృద్ధిలోకి రావటము, వారికి కాస్త శుభకార్యాలు జరగడము, లేకపోతే మీకే సంతానం కలగడము, అంటే ఇప్పటిదాకా సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి సంతానం కలగడం, ఇట్లా ఏదో ఒక రూపంలో సంతానం వలన ఆనందాన్ని పొందడానికి సంవత్సరం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. కోర్టు కేసులు కూడా చాలా వరకు అనుకూలంగానే పరిణమిస్తాయి. విద్యార్థులకు ద్వితీయార్థం అంటే మే తర్వాత నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్, మే తర్వాత నుంచి రాసేటువంటి పరీక్షలు, ఈ మే తర్వాత నుంచి ఉండేటువంటి అంశాలు ఏవైతున్నాయి ఇవి యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. మేలోపు ఉండేటువంటి వాటిలో మాత్రం కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి తప్పకపోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. మాట తీరు, ఖర్చుల విషయం ఈ రెండిట్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలోనే శని యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీకు తెలియకుండానే మాట కాస్త కటువుగా ఉండటానికి, మాటల మధ్యలో కొన్ని రహస్యాలను మీగ్గా మీరే ఎదుటివారికి తెలియజేయడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అలానే ఖర్చులు కూడా ఏంటంటే మీరు అనుకునేది ఒకటి, అక్కడ ఖర్చు పెట్టేది మరొకటిగా ఉంటుంది. ఏదో 5 లక్షలు పెట్టి ఫలానా పని చేద్దాం అనుకుంటే అందులో దిగిన తర్వాత అది 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, అది మీ చేతిలో లేకుండా దాటిపోతూ ఉంటుంది. కనుక ఖర్చుల విషయంలో ఒకటి, మాట తీరు విషయంలో ఒకటి మాత్రం ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా 2023 కన్నా 24 మనకి కొంతవరకు ఊరటను కలగజేస్తోంది మే తర్వాత నుంచి అనడంలో సందేహం లేదు. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులు 2024లో కాస్త జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. 1 ఏలినాడు శని, 2 ద్వితీయంలోనే రాహు యొక్క సంచారం, ఈ 2 ఇప్పటికీ కూడా ఉన్నాయి. 3వది ఏంటంటే తృతీయంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మారిపోతాడు మే నుంచి. దీనివల్ల అర్ధాష్టమ గురుదోషం ఏర్పడుతున్నది. గురుబలం పరిపూర్ణంగా తగ్గిపోతోంది. 7.5 సంవత్సరాలు ఉండేటువంటి ఏలినాడ్సిని మొత్తంలోకి కూడా ఈ 2025 మే వరకు ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో ఇది కుంభరాశి వారికి కొంచెం ముళ్ళు పెట్టి పొడుస్తే ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి కాలం. కనుక ఈ కాస్త కాలం మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక్క ముక్కలో చెప్పాలంటే లేచానా, పడుకున్నానా, తిన్నానా, నా నెల జీతం నాకు వచ్చిందా లేదా, నేను దాంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతున్నానా లేదా, అలా ఉండండి. అప్పుడు మీకు ఏ సమస్య అసలు రాదు. పక్కవాడితో పోల్చుకొని నాకన్నా అతను ముందుకెళ్ళిపోతున్నాడు, నేనేం సాధించలేకపోతున్నాను, నేనేదో ఒకటి చేస్తాను, నన్ను అంటావా, నేనేంటో నిరూపిస్తాను, ఇవన్నీ చేసుకుంటేనే మీరు ఇబ్బందులు పడతారు. కనుక మొట్టమొదటి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ మంచి కోరి చెప్తున్నాను, ఎక్కడ ఎవరిని విమర్శ చేయడానికి మాత్రం నేను ఈ మాటలు చెప్పట్లేదు. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గుడ్ విల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకు రొటేషన్లు కొంచెం మే తర్వాత నుంచి కూడా బాగా దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంట బయట మానసిక అప్రశాంతత అనేటువంటిది నెలకొని ఉంటుంది. విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే కెరియర్ ఉందాం, ఒకవేళ ఈ కెరియర్లో ఉండేటువంటి ఒత్తిడిలు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకోలేక అక్కడ ఉండేటువంటి ఈ చికాకంతా తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చూపెడతారు. దాంతో వాళ్ళు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారు, వాళ్ళు తిరగబడుతూ ఉంటారు. ఈ తిరగబడేసరికి నా జీవితం ఇంతే, ఇంట్లో ఇలానే ఉంది, బయట ఇలానే ఉంది అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ మీకు బాగా పెరిగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిలకడ లోపిస్తుంది. ఒక ఆలోచన, ఒక విధానం, ఒక పద్ధతి, దాని మీదే స్టికాన్గా ఉండటం అనేటువంటిది ఈ సంవత్సరం కొంచెం తగ్గుతుంది అని చెప్పుకోవాలి. విద్యార్థులు అధికంగా శ్రమిస్తే తప్ప మీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందడానికి అవకాశాలు లేవు. విదేశీయాన ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారనంటే కుంభరాశిలో ఉన్నటువంటి వారు అందరూ కాదు, కొంతమంది వరకు మాత్రం అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఏం చేస్తారనంటే
అప్పు చేసైనప్పటికీ, తలకు మించినటువంటి భారం ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తులను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా తలకు మించినటువంటి భారం పెట్టుకోవడం మాత్రం అంత చెప్పదగినటువంటి సూచన కాదు. కనుక మీరు ఏదైనా ఈఎంఐలకు వెళ్తున్నారు అనుకున్నప్పుడు 1కి 2 సార్లుగా ఆలోచించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. చేస్తున్నటువంటి ఉద్యోగాలు, చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటిపెట్టుకుని ఉండడానికి ప్రయత్నాలు చేయండి. వాటిలో ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిస్కులు తీసుకోకండి. ఆరోగ్యపరంగా కొంచెం నలతగా ఉండేటువంటి కాలం, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, అలానే మనం ప్రశాంతంగా ఉండదగింది కాదు. ఇటువంటి అనారోగ్యాలు కాస్త వేధిస్తూ ఉంటాయి. థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా కాస్త పెరుగుతాయి. జుట్టు రాలడం, జుట్టు నెరవడం ఇవి కూడా కొంచెం అధికమయ్యేటువంటి కాలంగా చెప్పుకోవాలి. బరువుకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక 2024లో కుంభరాశి వారు ప్రధానంగా నమ్ముకోవాల్సినటువంటి స్లోగన్ ఏమిటయ్యా అంటే నిదానమే ప్రధానము, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు. ఇవన్నీ కూడా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాటలు. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 2024వ సంవత్సరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 1 ఏలినాడు నడుస్తున్నది. ఇప్పటికే జన్మంలో రాహు సంచారం నడుస్తున్నది. అయితే ద్వితీయంలో గురుడు ఉన్నటువంటి కారణం చేత గురుబలం కొంతవరకు కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తాం. ఈ గురుబలం మే నుంచి తగ్గిపోతుంది. కనుక 2024లో మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. జన్మరాహు ఉన్నటువంటి కారణం చేత ఎలాగో మానసిక ప్రశాంతత ఉండడానికి అవకాశాలు పెద్దగా ఇవి కూడా గోచరించట్లేదు. ప్రతిదానికి కూడా పోటీ పడడం అనేది మీకు ఒక అలవాటుగా మారుతుంది. అలా పోటీ పడకపోతే పనులు జరిగేటువంటి స్థితి కూడా ఉండదు. ఎక్కడికక్కడ నేను మంచివాడిని అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఖర్చులు మీరు ఊహించిన దానికన్నా కూడా 2024లో బాగా పెరుగుతున్నాయి. కనుక అంచనాల మేరకు ఖర్చులు ఉండేటువంటి స్థితి లేదు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈఎంఐ లాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు తరచుగా బాధిస్తూ ఉంటాయి. అందుకని ఆరోగ్యపరంగా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ముఖ్యంగా వేళకు నిద్రాహారాలు ఉండేటువంటి విధంగా చూసుకోండి. ఈ కాలాన్ని అతిక్రమించి భోజనం చేయటం, నిద్ర నుంచి రావాల్సినటువంటి హాయి లేకపోవటం, నిద్రలేమి, లేటుగా నిద్రపోవటం ఇట్లాంటివన్నీ కూడా మీ ఆరోగ్యం పాడైపోవడానికి ముందు ప్రధానమైనటువంటి కారణాలు అవుతాయి. అందుకని చెప్పని వీటి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంచెం కారం ఎక్కువగా తింటాం, స్పైసీగా ఉండేటువంటి ఫుడ్స్ తింటాం, బయట ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం ఇట్లాంటి వాటికి మొగ్గు చూపుతారు ఈ సంవత్సరం ఎక్కువగా, గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా. ఇది కూడా ఒక కారణం అవుతుంది అనారోగ్యానికి. అందుకని చెప్పని ఇట్లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఇతర వాటి మీద కనబడుతున్నంత శ్రద్ధ ఈ చదువు మీద ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంతా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పదగినటువంటిది కాదు. కనుక చేస్తున్నటువంటి ఉద్యోగాలనే అంటిపెట్టుకొని ఉండటమే అయినంత వరకు కూడా మంచిది. ఇంకా కాదు వాళ్ళు నన్ను తీసేస్తారు ఇక అనుకున్నటువంటి సందర్భాల్లో ఇంకా తప్పదు, మన చేతుల్లో లేదు కనుక అట్లాంటి విషయాలు కానివ్వండి ఇక తప్పదు, ఇంకా కాదు వాళ్ళు మనల్ని తీసేస్తారేమో అనుకున్నప్పుడు మారక తప్పదు, అది వేరే విషయం కానివ్వండి. లేకపోతే ఒక ప్యాకేజ్ పెరుగుతుందనో ఇంకోటనో పేర్లు చెప్పుకొని మారినట్లయితే మాత్రం మళ్ళీ అక్కడ మీరు ఏ ఉద్యోగంలో అయితే మారతారో ఆ ఉద్యోగంలో సస్టైనబిలిటీ ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రయత్నం మీద కానీ శుభకార్యాలు సానుకూలపడేటువంటి కాలం కాదు. కనుక 1-4 ప్రయత్నాలు చేస్తే శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం కొంచెం గందరగోళంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. మీరు ప్రేమగా మాట్లాడినప్పుడు జీవిత భాగస్వామి కస్సుమంటూ ఉంటారు. అలానే మీరు కొంచెం కోపంగా ఉన్నప్పుడు వారు ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. దీంతో మీ ఇద్దరు మంచి భార్యాభర్తలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవునా కాదా ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం కూడా కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుందని చెప్పుకోవాలి. కానీ కొత్తగా వివాహం చేసుకున్నటువంటి జంట ఎవరైతే ఉన్నారో వారు ఒక ఒపీనియన్కి రాకుండా మూడో వ్యక్తిని మీ మధ్యలోకి దూరనివ్వకుండా ఏ సమస్యలు ఉన్నా మీగ్గా మీరే వాటిని సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. సంతాన సంబంధమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. ఏమైనా మీనరాశి వారు కాస్త 2024లో అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించుకోవడమే చెప్పదగినటువంటి సూచన. 2024 ఉగాది ఫలితాల్లో సంపూర్ణమైనటువంటి విశ్లేషణతోటి మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.